నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ అడ్డుగూడూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, సైకిల్ పెట్రోలింగ్ వంటి విధానాల ద్వారా స్థానిక ప్రజలతో మమేకమై సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, డ్రగ్ అవేర్నెస్, మహిళా భద్రత వంటి అంశాల మీద ప్రజలలో మరింతగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది మరియు మహిళా సిబ్బందికి ప్రత్యేక వస్తువులతో కూడిన అత్యాధునిక నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని త్వరలోనే నిర్మిస్తామని, ఇప్పటికే భవన్ నిర్మాణానికి సంబంధించి స్థల కేటాయింపు పూర్తయిందని, త్వరలోనే నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈరోజు మన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ విజిట్ రావడం జరిగింది. మా అధికారులతో ఉన్నటువంటి కేసెస్ రివ్యూ విషయంలో చర్చించడం, దాని తర్వాత విజిబుల్ పోలీసింగ్లో అంటే మేము వీక్యూటీ విజిబుల్ పోలీసింగ్ ఒకటి, క్విక్ రెస్పాన్స్ ఒకటి, టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ డిటెక్టింగ్ ద కేసెస్ కానీ బెటర్ సర్వీస్ డెలివరీ కానీ మాకు గోల్ ఉంది. దాంట్లో మా అధికారులు ఎలా చేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది. నాతో పాటు డీసీపీ గారు, ఏసీపీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఉన్నారు. లోకల్ ఏరియాలో ఉన్న కాంప్లికేటెడ్ విలేజెస్ కానీ సెన్సిటివ్ విలేజెస్ ఏమున్నాయో అవి కూడా రివ్యూ చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఈ బిల్డింగ్ ప్రభుత్వం బిల్డింగ్ కొంచెం మా పోలీస్ స్టేషన్ సరిపోయిన సదుపాయాలకు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇందులో ఈ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది, కానీ మా అందరికీ విమెన్ ఆఫీసర్స్ కానీ లేకుంటే మెన్ కానీ ఉండడానికి కానీ సదుపాయం లేదు. కాబట్టి దీని ప్రకారంగా ఒక కొత్త బిల్డింగ్ మన అడ్డగూడూరులో నిర్మించడానికి ప్రపోజల్ పంపిస్తాం. అంతేకాకుండా ల్యాండ్ అలాట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ 1 acre 20 గుంటాస్ వరకు అలాట్ అయింది. ఆ ప్లేస్లో మేము కొత్త పోలీస్ స్టేషన్ తొందరలోనే నిర్మిస్తాం. సో దట్ మా ఇక్కడ పనిచేసే అధికారులకు బెటర్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేది, మా కంప్యూటర్స్ కానీ టెక్నాలజీ పరంగా కానీ పెట్టినటువంటి గ్యాడ్జెట్స్ సపోర్ట్ చేసే విధంగా రిసోర్సెస్ ఉండాలి. కాబట్టి అలా చేయడం, ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం కానీ, నేరస్తులతో ఇంట్రాగేషన్ కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ లాకప్స్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. అవన్నీ క్రియేట్ చేస్తూ ఒక మంచి పోలీస్ స్టేషన్ అడ్డగూడూరుకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమైతే బెటర్ రీచ్ అవుట్ టు ద పీపుల్, ప్రజలకు కలిసి క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలనే ఒక నిర్ణయం ఉంది. కాబట్టి దాని ప్రకారం మా అధికారులు కూడా అందరూ కూడా విజిట్ చేస్తున్నారు విలేజెస్. మా పోలీస్ స్టేషన్లో అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేటెడ్ విలేజెస్ ఏమున్నాయి, రెగ్యులర్ విలేజెస్ ఏమున్నాయి విజిట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. బేసికలీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, డ్రగ్ అబ్యూస్ ఇష్యూలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. రోడ్స్ కూడా స్పీడీ వెహికల్స్ అయినాయి, రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాంట్లో కూడా రోడ్ సేఫ్టీ ఇష్యూలో కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నారు మా విలేజ్ విజిట్లో. వీటన్నిటి మీద ఒకసారి ఇంటరాక్షన్ అవ్వడానికి, మా అధికారులతో మాట్లాడడానికి, రిసెప్షన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, కేసు ఎలా రిజిస్టర్ చేస్తున్నారు, వచ్చిన పిటిషన్స్ ఎట్లా ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు, సత్వర న్యాయం సర్వీస్ డెలివరీ ఎలా జరుగుతుంది, ఇవన్నిటి మా వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇంకా చిన్న ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, దాంట్లో ఇంప్లిమెంట్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ.